సమరసింహారెడ్డి సినిమా గురించిన విశేషాలు ఇప్పుడు చూద్దాం. సమరసింహారెడ్డి కథని రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ అందించారు. సింధూర పువ్వు అనే తమిళ సినిమా నుంచి సమరసింహారెడ్డికి మెయిన్ లైన్ తీసుకున్నానని విజేంద్ర ప్రసాద్ గారు ఒకసారి చెప్పారు. అయితే ఈ సినిమాను మొదట విజేంద్ర ప్రసాద్ బొంబాయి మాఫియా నేపథ్యంలో రాద్దామని భావించారు. కానీ అప్పటికి విజేంద్ర ప్రసాద్కి సహాయకుడిగా పనిచేస్తున్న రత్నం సలహా మేరకు రాయలసీమ ఫ్యాక్షన్ని నేపథ్యంగా తీసుకున్నారు. 14 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ పొందిన తొలి తెలుగు చిత్రం ఇదే. తెలుగు సినిమాలకి ఫ్యాక్షన్ ట్రెండ్ని పరిచయం చేసిన సినిమా కూడా ఇదే. ఈ ప్రాంతీయ భాషా చిత్రం 32 కేంద్రాల్లో 175 రోజులు పూర్తి చేసి హమ్ ఆప్కే హై కౌన్ యొక్క ఆల్ ఇండియా రికార్డులను బద్దలు కొట్టింది. రోజువారీ 4 ప్రదర్శనలతో 73 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసిన మొదటి దక్షిణ భారత చిత్రం సమరసింహారెడ్డి. రాయలసీమలోని 22 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసిన మొదటి చిత్రం కూడా ఇదే. రాయలసీమలోని 8 కేంద్రాల్లో రోజువారీ 4 ప్రదర్శనలతో 175 రోజులు పూర్తి చేసిన మొదటి తెలుగు చిత్రం ఇది. 10 కేంద్రాల్లో గుంటూరులో 100 రోజులు పూర్తి చేసిన మొదటి చిత్రం సమరసింహారెడ్డి. రోజువారీ 4 ప్రదర్శనలతో 17 కేంద్రాల్లో 200 రోజులు నడిచిన మొదటి తెలుగు చిత్రం ఇదే. ఈ చిత్రం ఒక థియేటర్లో 365 రోజులు ఆడింది. ఇది చాలా కేంద్రాలలో అత్యధిక సింగిల్ థియేటర్ కలెక్షన్స్ వసూలు చేసింది. విజయవాడ సౌమ్య థియేటర్లోని సైడ్ థియేటర్లో 50 రోజులు విజయవాడ సౌమ్యలోని సైడ్ థియేటర్లో 50 రోజుల పరుగు తీసిన 4వ చిత్రంగా ఇది నిలిచింది. పెదరాయుడు, నిన్నే పెళ్లాడతా, ప్రేమించుకుందాన్రా మిగతా 3 చిత్రాలు. గుడివాడలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న అతి కొన్ని చిత్రాలలో ఇది ఒకటి. పెళ్లి సందడి, సింహాద్రి మరియు దేవదాసు మాత్రమే గుడివాడలో సిల్వర్ జూబ్లీ చేసుకున్న ఇతర చిత్రాలు. ఇది వినుకొండలో 73 రోజులు 2వ అత్యధిక రోజులు ఆడిన తెలుగు చిత్రంగా నిలిచింది. పెదరాయుడు 78 రోజులు ఆడి మొదటి స్థానంలో నిలిచింది. సమరసింహారెడ్డి మొత్తం వసూళ్లను ప్రస్తుత టికెట్ రేట్లతో పోల్చి చూస్తే అది దాదాపు 350 కోట్లకు సమానం. మరి ఈ సినిమా మీకు నచ్చితే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.